నమస్కారం అండి. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అన్ని శ్రీ వెంకటేశ్వర ఆలయాల ముందు ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడం. అదేవిధంగా మనందరికీ తెలుసు, బిఆర్ నాయుడు గారు ఏదైతే ఈ యొక్క దేశంలో అత్యంత ప్రతిష్టకరమైనటువంటి దేవాలయం మనందరికీ తెలుసు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చైర్మన్గా ఉంటూ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనందరం చూసాం. బిఆర్ నాయుడు గారిని వెనకేసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఆయన కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళకి నిజంగా సిగ్గు అనిపించట్లేదని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మన చంద్రబాబు నాయుడు గారు తిరుమలకి వెళ్ళినప్పుడు ఆయన వెంటేసుకొని తిరగడం, మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో భువనేశ్వర్ గారు ఆయన పక్కన పెట్టుకొని మరి అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా వాళ్ళకి అసలు ఏమీ అనిపించట్లేదా? బిఆర్ నాయుడు గారు చేస్తున్నటువంటి రాసలీలలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం. కానీ ఆ పార్టీ వాళ్ళకి ఏం తెలియనట్టు, అదేదో తప్పే కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా భక్తులు కానీ ఈ రాష్ట్రంలో వచ్చిన ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయనకి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అసలు తక్షణమే ఆయన్ని రాజీనామా చేయించాలి. మరి చేయించకుండా ఆయన వెంటేసుకొని తిరగడం, తిరుమలలో వాళ్ళ మనవడు పుట్టినరోజు సందర్భంగా కానీ, లేకపోతే ఈ మధ్యన తిరుమల దర్శించినటువంటి సందర్భంలో బిఆర్ నాయుడు వేసుకొని తిరుపతి అంతా తిరుమల అంతా వెంటేసుకొని తిరగడం, అసలు సిగ్గు లేకుండా తప్పు చేసినటువంటి వ్యక్తిని ఏ విధంగా మా పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ నాయకులు కానీ అసలు మినిమం కూడా వాళ్ళు ప్రజలు ఏమనుకుంటారు, ఉన్నటువంటి భక్తులు ఏమనుకుంటారో అని మినిమం కూడా జ్ఞానం లేకుండా, అదే వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో మనం చూసాం. పృథ్వీరాజ్ మీద ఆ టైంలో చిన్న కామెంట్ వస్తేనే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు తొలగించారు. మరి అటువంటిది చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా బిఆర్ నాయుడు గారి వీడియోస్ కానీ, ఆయనకి నాకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని డైరెక్ట్ చెప్పినా సరే ఆయన్ని వెనకేసుకొని రావడం అంటే మరి ఏ విధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మెసేజ్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు. మరి అదే కాకుండా తిరుపతి లడ్డూని ఏ విధంగా బ్యాడ్ చేశారో మనకు తెలుసు.